అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని అయితే పూరించారు. ఇప్పటికే భీమిలిలో ఒక సభ అయితే జరిగింది. 3వ తారీఖున ఏలూరులో కూడా సభ జరగబోతుంది. అయితే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సిద్ధం పోస్టర్ని ఆవిష్కరించారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. మనతో పాటు నియోజకవర్గ సమన్వయకర్త ఆసిఫ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సరే, ఏంటంటే 3వ తారీఖున ఏలూరులో సభ జరగబోతుంది. ఇప్పటికే వైజాగ్ సభ గ్రాండ్ సక్సెస్ అని చెప్తుంది. ఈ సభ ఎలా ఉండబోతుంది? దాంట్లో సందేహం లేదండి. వైజాగ్ సభ ఎలాగైతే గ్రాండ్ సక్సెస్ అయిందో దానికి ఇంకా రెండింతలుగా గ్రాండ్ సక్సెస్ అవుద్ది ఈ సభ, దాంట్లో సందేహం లేదు. అంటే మీరు సిద్ధం అని పోస్టర్లు ఎక్కడైతే పెట్టారో విజయవాడ అన్ని చోట్ల కూడా మేము సిద్ధం అంటూ జనసేన ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితి మీ నియోజకవర్గంలో కూడా కనిపించాయి. ఎలా చూస్తారు? ఇందాక మా చైర్మన్ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడతారో వెంటనే కాపీ మట్టికి చంద్రబాబు నాయుడు మొదలు పెడతాడు. అలాగే మేము సిద్ధం అనగానే ఆయన సంసిద్ధం అని చెప్తున్నాడు. కానీ కాకపోతే ఒక మీడియాలో కూర్చొని ఏం చెప్తున్నాడంటే, ఈసారి కనుక నేను రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం, దానికి నేను సిద్ధమై ఉన్నాను అంటున్నాడు. ఆయన కోరిక నెరవేరుస్తాం, ఆయన గ్యారెంటీగా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియపరుస్తుంది. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కానీ క్రమేణా రాజశేఖర రెడ్డి గారి ఫోటో తగ్గుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెరిగింది. మళ్ళీ సిద్ధం పోస్టులో రాజశేఖర రెడ్డి గారి జెండా మధ్యలో ఈరోజు కనిపిస్తున్నారు. అంటే ఎన్నికల స్ట్రాటజీగా రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూడండి, ఇప్పుడు నా కండువా ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా లేరా? అలాగే రాజశేఖర రెడ్డి గారిని మేమేమో చంద్రబాబు నాయుడు కాదు, ఏదో ఎన్టీ రామారావుని పక్కన పెట్టేసి ఆయన ఫోటో పెట్టుకోవడం అనేది కాదు. రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత ఎంత ఉందో అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారి ప్రతి వినాదంలో మాకు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. అంతేగాని వాళ్ళ దాంట్లో ఏమైనా ఎన్టీ రామారావు గారి వినాదం ఏమైనా ఉంటుందా చూడండి, ఎప్పుడూ ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారి వినాదం ఉంటుంది. చాలా కాలం నవరత్నాల లోగోలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో తగ్గుతూ వచ్చింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చిన పరిస్థితి. మళ్ళీ చాలా కాలం 2.5 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో జెండా మధ్యలో వచ్చింది. మీకు ఆ ఎల్లో మీడియా వాళ్ళు ఏదో చెప్పుంటారు, మీరు అది అడుగుతున్నారు. కానీ ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారికి ప్రాధాన్యత ఇచ్చే మేము ముందుకెళ్తాం. మా శ్లోకంలో కూడా రాజశేఖర రెడ్డి గారి వినాదం ఉంటుంది. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పేరుందండి. మీరు అలా అనుకుంటే ఎలాగా? కావాలని చెప్పి బురద జల్లే రాజకీయాలు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చేసే ఈ యొక్క ప్రచారం అది. అంటే టీడీపీకి సంబంధించి జలీల్ ఖాన్కి టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటారు అనుచరులు అంటూ జలీల్ ఖాన్ మాట్లాడిన పరిస్థితి ఎలా స్పందిస్తారు మీరు? అంబులెన్స్లు అన్నీ ఆయన ఇంటి ముందే నిలబడి ఉన్నాయి. జనాలు ఆయన భయపడిపోయి ఆయన ఎక్కడ చచ్చిపోమంటారు, ఆయన ఎక్కడ ఊరేసుకోమంటారని చెప్పేసి ముందుగానే ఆ కార్యకర్తల మీద తోసేస్తున్నాడు ఆయన. ఏదైనా ఉంటే నేను చచ్చిపోతాను అన్నాను, కానీ కార్యకర్తలు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ పాటికి 2-3 చచ్చిపోయి ఉండేవాళ్ళు అంటున్నారు. అక్కడ ఎవరు ఆయన అన్న మాటకి ఆ ఏరియాలో ఎవరు తిరగట్లా. ఆయన అన్న మాటకి ఆ ఏరియాలో ఎవరు వెళ్ళట్లా. ఎందుకంటే ఎవరిని తగలబెట్టుకోమంటాడో, ఎవరిని లేకపోతే ఊరేసుకోమంటాడని భయపడిపోయి వెళ్ళట్లేదు. అంటే బుద్ధా వెంకన్న కూడా బల ప్రదర్శన అయితే చేయడం చూసాము. భారీ సంఖ్యలో ఒక ర్యాలీని చేశారు. అమ్మవారికి అప్లికేషన్ కూడా సమర్పించారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారండి. వాళ్ళలోనే సమయత లేదు అసలు. ఒకళ్ళకొకళ్ళు కాళ్ళు చేతులు లాక్కోవడమే సరిపోతుంది. కానీ వాళ్ళలో పార్టీని గెలిపించుకోవాలి, ఈ క్యాండిడేట్ మా క్యాండిడేట్ అని ఎవరైనా నిలకడగా ఉంటున్నారు. వాళ్ళు జలీల్ ఖాన్కి ఇస్తేనేమో బుద్ధా వెంకన్న పనిచేయడం అంటున్నారు, నాగుల మీరా పనిచేయడం అంటున్నారు, బేగు పనిచేయడం అంటున్నారు. మళ్ళీ బుద్ధా వెంకన్నకి ఇస్తే వీళ్ళు ముగ్గురు పనిచేస్తారా? దాంట్లో సందేహం లేదు. వాళ్ళలో సముచిత స్థానం లేదు. ఒకళ్ళకొకళ్ళు పాకులాడుకోవడమే సరిపోతుంది. కానీ ముందు వాళ్ళు క్లారిటీకి రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పశ్చిమ నియోజకవర్గం నాకు పశ్చిమ నియోజక సీట్ని కేటాయించారు. అలాగే వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇగో ఈ క్యాండిడేట్ పశ్చిమ నియోజక క్యాండిడేట్ అని చెప్పండి. వాళ్ళు కావాలని చెప్పేసి ఎవరు బలాలు వాళ్ళు చూపించుకోవడం. ఆసిఫ్కి బలమైన క్యాండిడేట్ టీడీపీ నుంచి జనసేన ఎవరు అనుకుంటున్నాడు? ఆసిఫ్ ఎత్తుకోమని చెప్పండి. వాళ్ళు ఎత్తుకుతున్నారు కదా. ఇప్పుడు మొన్న చెప్తున్నారు సంచులు చూసి ఇస్తున్నారని చెప్పేసి. ఆ సంచులు ఇంకా సెట్టింగ్ అవ్వలేదు. అయిన తర్వాత ఆ క్యాండిడేట్ని తీసుకొస్తారు. దాంట్లో సందేహం లేదు. ఎవరు వచ్చినా సరే, ఆఖరికి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే, మేము ఇది వైఎస్ఆర్ కుటుంబం, పశ్చిమ నియోజకవర్గ గడ్డ, వైఎస్ఆర్సీపీ గడ్డ. మీ అందరికీ తెలియదేం లేదు. పశ్చిమ నియోజకవర్గం 3వ దిశగా హ్యాట్రిక్ కొట్టబోతుంది. అక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాను. మా పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఎప్పుడా ఎలక్షన్ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మంచి మెజార్టీతో మళ్ళీ మీకే ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఇది చెప్తున్నారు. పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన మళ్ళీ వైసీపీ విజయకేతనం ఎగరైపోతుంది. జనసేన ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా ప్రజలు మాత్రం వైసీపీ వెనకాతలే ఉన్నారంటూ ఆసిఫ్ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చంద్రబాబు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలంటూ ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.